మీ కొరకు, మీ కుటుంబాల కొరకు నేను ప్రార్థన చేయాలని ఆశను కలిగి ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మహిమ కలిగిన దేవా, మహోన్నతుడా, అయానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయనా. ఈ దినమున మేము సజీవుల లెక్కలో ఉన్నామంటే అది కేవలం నీ కృప మాత్రమే. నీ కృపయే మాకు ఆయుష్ను, ఆయుష్కాలమును, బలమును, నా తండ్రి జీవమును కలుగ చేయబోతూ ఉన్నదని మీరిచ్చిన దర్శన ప్రకారం నా తండ్రి బిడలకు లేఖనాల ఆధారముగా నేను తెలియచేసి ఉన్నాను. నా ప్రభా, ఎంతమంది ఈ యొక్క కార్యక్రమమును చూస్తూ ఉన్నారు, ఆ బిడలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. ఆ కుటుంబములన్నింటినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. ఇదిగో నా తండ్రి, ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. ఇదిగో ప్రతి కుటుంబంలో మీరు జీవమును కలుగచేయండి, బలమును కలుగచేయండి, రోగముల నుంచి విడిపించండి, దెయ్యముల నుంచి విడిపించండి, శాపముల నుంచి, కీడు నుంచి, అపాయము నుంచి విడిపించండి నా తండ్రి. అలాగే రాబోతున్నటువంటి శ్రమలైన, ఇబ్బందులైన, పోరాటాలైన యేసు నామములో కుటుంబములు యేసు నామములో విడిపించబడుదురుగాక. ప్రతి బిడ్డ నీ రక్షణలోకి వచ్చునుగాక. ప్రతి బిడ్డకి సమాధానము కలుగునుగాక. ప్రతి చీకటి, అంధకార, దురాత్మ శక్తులను యేసు నామములో నేను బంధిస్తూ ఉన్నాను. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రతి రోగములను, కుటుంబాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ప్రతి దురాత్మలను శీఘ్రంగా నీ గాయపడిన పాదముల కింద త్రొక్కివేస్తూ ఉన్నాను. నీకు మహిమ చెల్లిస్తున్నాను అయ్యా. మీ దర్శన ప్రకారం నా ప్రభా, ఎంతమంది రిసీవ్ చేసుకుని ఉన్నారో, వారి కుటుంబాలలో ఏ లోట్లు అయితే ఉన్నాయో, ఇదిగో నా తండ్రి, ఏ శ్రమల ద్వారా, ఏ ఇబ్బందుల ద్వారా వారు వెళుతూ ఉన్నారో, ఏ రోగముల చేత పీడించబడుతున్నారో, ఏ చీకటి, అంధకార, దురాత్మ శక్తుల చేత బాధించబడుతున్నారో, యేసు నామములో వారన్నిటి నుంచి వారు విడిపించబడుదురుగాక. వాటన్నిటి నుంచి వారు విడిపించబడుదురుగాక. ఫైర్ అనాయింటింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నజరేయుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో ఇప్పుడే ఆకాశ వాకిళ్ళు తెరవబడునుగాక, ఆకాశ తూములు విప్పబడునుగాక. పట్టజాలనంత విస్తారమైనటువంటి దీవెనలు బిడ్డలకి కలుగునుగాక. పరలోకము నుంచి పరిశుద్ధ అగ్నిని కుమ్మరించి ప్రతి ఒక్క శాపమును, ప్రతి ఒక్క రోగమును కొట్టివేసి నీ సాక్షులుగా, నీ బిడ్డలుగా లేవనెత్తమని, అలాగే చూసినటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారిని సాక్షులుగా లేవనెత్తమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. దేవుడిచ్చినటువంటి దర్శనమును మీరు పట్టుకొని ఈ సంవత్సరం అంతా కూడా ప్రార్థన చేయండి. దేవుడే మీకు ఆశ్రయముగా, కొండగా, కోటగా, జీవాన్నిచ్చే దేవుడుగా, బలమును అనుగ్రహించే దేవుడుగా, రక్షణ కలుగ చేసే దేవుడుగా మీ కుటుంబంలో ఉండబోతూ ఉన్నారు. మీరు ధన్యులు. థ్యాంక్ యూ.